ప్రతి పనికిమాలిన వాళ్ళ దగ్గర మన మంచితనం గురించి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మన అంతరాత్మకు సమాధానం చెప్పుకుంటే చాలు. సంతోషం అనేది 10,000 ఖర్చు పెట్టి 10 ఊర్లు తిరిగితే రాదు. మన అనుకునే వారితో 10 నిమిషాలైనా మనస్ఫూర్తిగా మాట్లాడితేనే నిజమైన సంతోషం దొరుకుతుంది. ఇతరులు నీ గురించి కావాలనే మాట్లాడే చెడు పాదాలకు అంటిన దుమ్ముతో సమానం. దానిని దులుపుకోవాలి కానీ పదే పదే తలుచుకొని కుమిలిపోకూడదు. అదృష్టం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. కేవలం నిర్ణయాలు మాత్రమే మన చేతుల్లో ఉంటాయి. మనం తీసుకునే నిర్ణయాలే మన అదృష్టాన్ని నిర్ణయిస్తాయి. ప్రకృతి, అద్దం రెండూ ఒకటే. అద్దం నువ్వు ఎలా ఉంటే అలా చూపిస్తుంది. ప్రకృతి నువ్వు దాన్ని ఎంత కాపాడితే అది నిన్ను అంత కాపాడుతుంది. మనం కనబడితే పలకరించే వాళ్ళకి, మనకి కనబడి మరీ పలకరించే వాళ్ళకి చాలా తేడా ఉంది. ఒకరికి మనతో అవసరం లేదు, ఇంకొకరికి మనతో అవసరం ఉంది, అంతే. గడ్డి మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగదు. అలాగే మోసగాళ్ళు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాళ్ళు అభివృద్ధి చెందలేరు. మనం నిజంగా ప్రేమిస్తే ప్రపంచంలో ఎంతమంది ఉన్నా మనం ప్రేమించిన వారు మాత్రమే మనకి అందంగా కనిపిస్తారు. ఎందుకంటే వారే మన ప్రపంచం కాబట్టి. నీ అపజయాలను తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకు. అవి తప్పులు కావు, భవిష్యత్తులో మీరేం చేయరాదో తెలిపే పాఠాలు. నిన్నటి సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. కష్టసుఖాలు అనేవి వచ్చిపోయే బంధువులు లాంటివి. బట్టలు చూసి దేహాన్ని, డబ్బును చూసి మనిషిని, బాహ్య సౌందర్యాన్ని చూసి మనసుని, వ్యక్తి ఎత్తును చూసి ఆత్మవిశ్వాసాన్ని లెక్కవేయకూడదు. మనిషి శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరాల్సిందే. అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచాలి. బాధతో గుండె అరిచే అరుపుని, మనసు పెట్టే కేకని ఏ చెవి వినలేదు. ఎందుకంటే అంత శబ్దాన్ని వినే శక్తి దేవుడు ఏ చెవికి ఇవ్వలేదు. ఈ ప్రపంచంలో నటించే వాళ్లే సంతోషంగా ఉంటారు. నీతి నిజాయితీగా మానవత్వంతో ఉండేవాళ్ళు బాధతో ఒంటరిగానే ఉంటారు. లైఫ్ ప్రశాంతంగా ఉండాలంటే 2 మార్గాలు. 1, నీ సమస్యని ఇతరులకు చెప్పకూడదు. 2, ఇతరుల సమస్యల్లో నువ్వు తలదూర్చకూడదు. మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండరు. అలా ఉండాలనుకోవడం మన భ్రమ. మనిషికి నిజంగా తోడుండేది జీవితాంతం గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు. ఆడది ఏడవడం తప్పు కాదు. ఆడదాని కన్నీటిని చూసి కూడా జాలిపడని వాళ్ళ కోసం ఏడవడం తప్పు. జీతం కోసం చేస్తున్న నచ్చని పనులు, నెల తిరిగేసరికి గుర్తొచ్చే అప్పులు, బాధ్యతల కోసం వదిలేసుకుంటున్న చిన్న చిన్న కోరికలు. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పిస్తాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలను ఓటమి నేర్పిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.